ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. బాధల కోసం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం జీర్ణం వాతాభిజీర్ణం అనేటువంటి కథని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం నారద మహర్షి యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క జన్మ వృత్తాంతం గురించి, ఆయన యొక్క పూర్వజన్మ గురించి ఈ విషయాల్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు నారద మహర్షి యొక్క జయంతి అన్నమాట. అందుకని ఈరోజు మనం ఆ విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది, బాగుంటుంది కూడాను. అయితే ఈ నారద మహర్షి అనే ఆయన దేవఋషి, దేవతలతో సమానమైన వాడు అనమాట. ఈయన అన్ని లోకాల్లోనూ సంచరించగలిగినటువంటి మహానుభావుడు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి, వాళ్ళకు ఉపకారం చేసి, వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో వృద్ధి పొందడానికి, వాళ్ళ యొక్క మోక్షం పొందడానికి ఎంతో మంచి పనులు చేయడానికి వాళ్ళందరికీ సహాయకారిగా ఉపయోగపడ్డాడు. అయితే అటువంటి మహానుభావుడి యొక్క జన్మవృత్తాంతం ముందు మనం టూకీగా తెలుసుకుందాం. ఏంటంటే ఈయన యొక్క జన్మవృత్తాంతం గురించి మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో ఉంటుందన్నమాట. అంటే వేదవ్యాస మహర్షి భారతం అవి రాసేసాడు. వేదాలన్నింటినీ చతుర్వేదాలుగా విభజించాడు. మహాభారతాన్ని రాశాడు. తర్వాత పురాణ ఇతిహాసాలన్నింటినూ ఆయన రచించాడు. అయినా కానీ ఆయనకి మనసులో ఒక విధమైనటువంటి బాధ ఉందన్నమాట. ఆ బాధని ఆయన బాధపడుతూ అలాగా ఆయన ఆశ్రమానికి పక్కన ఉన్నటువంటి సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఉండగా ఆ సమయానికి నారద మహర్షి నారాయణ నామాన్ని జపించుకుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చి వేదవ్యాస మహర్షి వెంటనే ఆయనకి తగిన సత్కారాలు అవి చేసి ఆసనం అది ఇచ్చి కూర్చోబెట్టాడు. కానీ ఆయన మనసు మాత్రం వేదన చెందుతూనే ఉంది, బాధపడుతూనే ఉంది. అప్పుడు నారద మహర్షి ఆయన్ని అడిగాడు, ఏంటి నీ బాధకు కారణం ఏమిటి అని. నువ్వు చూస్తే ఏదో బాధపడుతున్నట్టున్నావు, నీకు బాధకు కారణం ఏమిటని అడిగితే, నేను ఎన్నో కావ్యాలు రచించాను, మహాభారతం రచించాను, తర్వాత పురాణాలన్నింటినీ రచించాను, అయినా కానీ నా మనసు ఎందుకో ఇంకా వెలితిగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే ఆయన చెప్తాడు ఆయన, నాయనా నువ్వు అన్నీ రాసావు కానీ నువ్వు మహాభారతం రాసినా కూడా దానిలో కృష్ణుడి యొక్క రాజకీయ చిత్రతలు అటువంటి వాటి గురించే రాసావు, కానీ ఆ కృష్ణుని యొక్క, భగవంతుని యొక్క, నారాయణుని యొక్క గొప్పతనాన్ని అంతనీని, ఆయన యొక్క లీలని నువ్వు పూర్తిగా వర్ణించలేదు. కాబట్టి అటువంటి లీలలన్నీ నారాయణుని యొక్క లీలలన్నీ వర్ణించేటువంటి ఒక కావ్యాన్ని నువ్వు రచించు అని చెప్పేసి చెప్తూ తను ఇలాగ 3 రకాల్లో ఈ నారాయణ నామాన్ని జపించుకుంటూ ఎలా సంచరించగలుగుతున్నాను, ఇవన్నీ నా యొక్క జన్మవృత్తాంతం తెలుసుకో. నేనేమి ఒక్కరోజులో ఇలాగా నేను గొప్పగా అయిపోలేదు, కాబట్టి నా కథ నీకు చెప్తాను విను అని చెప్పేసి అప్పుడు నారద మహర్షి వేదవ్యాస మహర్షికి తన యొక్క జన్మవృత్తాంతాన్ని తెలియజేశాడనమాట. ఏమని చెప్పాడో విందాం ఇప్పుడు. పూర్వం ఎప్పుడో ఈ కల్పాలన్నిటికీ ఎంతో కల్పాలకు ముందు నారద మహర్షి యొక్క తల్లి ఒక ఆమె ఉండేది. ఆమె ఒక దాసి. ఆ దాసికి ఈయన చిన్నపిల్లాడు, అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా ఉంటాయి అనుకోండి. ఆ వయసులో ఉన్నప్పుడు ఆవిడ ఒక మహర్షి గారి యొక్క ఆశ్రమంలో పనిచేస్తూ ఉండేది. ఆ మహర్షి గారి ఆశ్రమానికి ఈ పిల్లవాడు కూడా వెళుతూ ఉండేవాడు, వాళ్ళ అమ్మ కూడాను. వెళుతూ అమ్మకి ఏదన్నా చిన్న సహాయాలు చేయడము ఏదో చేస్తూ ఉండేవాడు. లేకపోతే ఆ మహర్షి గారికి ఏమన్నా సహాయం చేయడము,
ఆయనకి ఏమైనా శుశ్రూష అందించడాలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి చాతుర్మాస్య దీక్ష అంటే 4 నెలలు ఒకే చోట కదలకుండా ఉండేటువంటి ఒక దీక్ష ఒకటి ఉంటుంది. ఇది గురువులు తర్వాత ఋషులు వీళ్ళంతా చేస్తూ ఉంటారన్నమాట. అటువంటి చాతుర్మాస్య దీక్ష చేయడానికి ఆ మహర్షి గారి ఆశ్రమానికి అనేక మంది గొప్ప గొప్ప ఋషీశ్వరులందరూ వచ్చారన్నమాట. అలా వచ్చినటువంటి ఈ వేద విద్యలందరికీ ఈ ఋషీశ్వరులందరికీ సపర్యలు చేయడానికి ఆ మహర్షి గారు ఈ పిల్లాడిని నియమించారు. నియమిస్తే ఈ పిల్లాడు చాలా శ్రద్ధగా వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తూ సపర్యలు చేస్తూ వాళ్ళ యొక్క పాటలు అవి పాడుతూ ఉంటే, కీర్తనలు అవి చేస్తుంటే, లేకపోతే వాళ్ళ సంభాషణలు అవి చేస్తుంటే ఇవన్నీ వింటూ వాళ్ళ దగ్గర అలా ఉంటూ ఉండేవాడు అనమాట. అలా ఉంటూ ఉంటే ఆయనకి ఆ బాలుడికి భక్తి, నారాయణ మీద భక్తి పెరిగింది. అలా భక్తి పెరిగిన తర్వాత ఈ చాతుర్మాస దీక్ష 4 నెలలు అని చెప్పుకున్నాం కదా. ఈ 4 నెలలు ఈ దీక్ష అయిపోగానే ఆ ఋషులంతా బయలుదేరి వెళ్ళే సమయంలో ఈ బాలుడి యొక్క సేవలన్నిటికీ చాలా సంతోషించి అతనికి భగవంతుని మీద ఉన్నటువంటి ఆసక్తిని గమనించి అతనికి ఏం చేశారంటే విష్ణువు యొక్క తత్వాన్నంతని కూడా అతనికి ఉపదేశించితే ఎప్పుడైతే ఆ తత్వం అంతా ఆయనకి ఉపదేశించారో, ఆ బాలుడికి ఉపదేశించారో, ఆ బాలుడికి ఒక రకమైనటువంటి ఆసక్తి బాగా పెరిగిపోయిందన్నమాట. అయితే అప్పుడే అతను ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని వదిలేసి తపస్సు కోసం బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాకపోతే తల్లికి ఎవరు అండలేరు, నేనే అండగా ఉన్నాను. నేను కాస్త వెళ్ళిపోతే తల్లి చాలా బాధపడుతుంది, కాబట్టి కొంతకాలం ఓర్చుకోవాలి అని చెప్పేసి అలాగా ఆ మహర్షికి సపర్యలు చేస్తూ ఆ తల్లికి సహాయం చేస్తూ అలాగ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే ఈ తల్లి పాలు పితకడానికి అని చెప్పేసి గోశాలకి వెళ్ళింది. ఆవులు ఉండేటువంటి కొట్టానికి వెళ్ళిందనమాట. అక్కడ ఆ ఆవులు పాలు పితుకుతూ ఉండగా ఒక పాము వచ్చి ఈమెని కాటేసింది. ఆ పాము కాటుతోటి ఆమె చనిపోయింది. ఆ బాలుని యొక్క తల్లి చనిపోయింది. ఇప్పటి వరకు తనకి ఎవరైతే తన తల్లి ఉంది అని చెప్పి బయటికి వెళ్ళడానికి ఆలోచించాడో అప్పుడు ఈ బాలుడికి అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి నారద మహర్షికి బంధాలన్నీ తెగిపోయాయి, ఎవరు ఏమీ లేరు. ఇంకా ఆయన అలా బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళి అలాగా అడవుల్లోకి వెళ్ళిపోయి అడవుల్లో అలా కూర్చొని నామస్మరణ చేసుకుంటున్నాడు. నామస్మరణ చేసుకుంటూ ఉండగానే ఒక్కసారి ఏకాగ్రత కుదిరిన తర్వాత ఆయన మనసులో ఆ నారాయణ యొక్క స్వరూపం ఒక్కసారి అలా కనబడి మెరిసి వెళ్ళిపోయింది. మళ్ళీని అంటే ఒక మెరుపు వచ్చినట్టుగా నారాయణ యొక్క స్వరూపం ఆయన మనసులో మనసు ద్వారా ఆయన చూశాడు. కానీ వెంటనే మళ్ళీ ఆ దృశ్యం అదృశ్యం అయిపోయింది. ఆ అదృశ్యం అయిపోగానే ఈయన చాలా బాధపడుతూ ఇదేమిటి ఇలాగ అయిపోయింది అని చెప్పేసి ఎంతో బాధపడుతూ చాలా విచారిస్తూ ఏం చేయాలో అర్థం కాక పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు అన్నమాట. అడవి అంతాను తిరుగుతుంటే అప్పుడు ఆ నారాయణ యొక్క వాణి, ఆయన యొక్క మాటలు ఆయన వినబడ్డాయి. ఈ జన్మలో నీకింతకన్నా ఎక్కువ అవకాశం లేదు, కాబట్టి నువ్వు నన్ను ఒక్కసారి దర్శించడం వల్ల నీకేమైందంటే నీ ఏకాగ్రత అంటే నీ యొక్క భగవంతుని యొక్క భక్తి ఇంకా బాగా పెరిగి నువ్వు ఎప్పుడూ నా గురించే అలా ఆలోచిస్తూ నా గురించే ధ్యానం చేస్తూ ఉంటావు. తర్వాత కొంతకాలానికి ఈ శరీరాన్ని నువ్వు విసర్జించిన తర్వాత నువ్వు వచ్చే జన్మలో మళ్ళీ బ్రహ్మ మానసపుత్రుడిగా అంటే బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినవాడిగా పుట్టి అనేకమైన మహర్షులతో పాటు నువ్వు కూడా పుట్టి బ్రహ్మ మానసపుత్రుడిగా నాథుడిగా నువ్వు పేరు ప్రఖ్యాతులు పొందుతావు అని చెప్పేసి ఒక వాణి అంటే ఒక ఆకాశవాణిలాగా ఆయనకి ఆ బాలుడికి కొన్ని మాటలు వినబడ్డాయి. ఎప్పుడైతే ఈ మాటలు వినబడ్డాయో ఆయన చాలా సంతోషించాడు. అలా నిరంతరం నారాయణ నామస్మరణ చేసుకుంటూ నారాయణని ధ్యానించుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తిరుగుతూ ఒంటి మీద శ్రద్ధ లేకుండా
ఆహారం మీద శ్రద్ధ లేకుండా ఒక నిలబడేటువంటి ఒక ఇల్లు అటువంటిది ఒక ప్రదేశం నిద్రకు ఉపక్రమించడానికి ఎటువంటి ప్రదేశాల గురించి ఏమీ ఆలోచన లేకుండా అంటే శరీరం యొక్క బాహ్య స్పృహ లేకుండా అలా కాలం గడుపుతూ ఉంటే కొంతకాలానికి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అంటే మరణం సంభవించిందనమాట. అలా సంభవించిన తర్వాత ఒకసారి ప్రళయం సంభవించింది. ఆ ప్రళయం అంతా సంభవించినప్పుడు ఈ ప్రపంచాలు ఈ విశ్వం అంతా కూడాను మొత్తం ఒక సముద్రంలాగా నీళ్ళంతా వచ్చేస్తే నీళ్ళలో కొట్టుకుపోయి మళ్ళీ ఆ ప్రళయం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ తన యొక్క సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాడు. ఈ ప్రళయ సమయంలో ఈ బాలుడు అంటే నా పూర్వజన్మలో ఉన్నట్టు నారద మహర్షి ఏం చేశాడంటే బ్రహ్మ యొక్క శ్వాసలోకి వెళ్ళిపోయాడు తెలియకుండా. ఆయన నిద్రపోతుంటాను ప్రళయ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రపోతాడు అనమాట. ఆయనకి పని ఉండదు కాబట్టి అది ఆయన రాత్రి లాంటిది. అయితే ఆయన మళ్ళీ ప్రళయం అయిపోయింది, సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మరీచి మొదలైన మహర్షులందరితో పాటుగాను ఈ నారద మహర్షి కూడా ఈ బాలుడు పూర్వజన్మలో ఉన్నటువంటి ఈ బాలుడు ఎవరైతే ఆయనలో ఐక్యమైపోయాడో, ఆయన శ్వాసలో నుంచి లోపలికి వెళ్ళిపోయాడో ఆ బాలుడు నారద మహర్షి కూడా పుట్టాడు. అప్పుడు ఆయనకి నారదుడు అని పేరు పెట్టారు. ఈ పుట్టాడు కాబట్టి ఇలా మనసులో నుంచి పుట్టాడు కాబట్టి ఈయనకి బ్రహ్మ మానసపుత్రుడు అనేటువంటి పేరుంది. అప్పుడు ఈయన బాగా దీక్ష చేసుకుని నారాయణ నామస్మరణ చేస్తూ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ముల్లోక సంచారిగా తిరుగుతూ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఆయన సంగీతంలో ఎంతో గొప్పవాడు. ఆయనకి అనేకమైనటువంటి విద్యలు వచ్చు, అనేక వేదాలన్నీ తెలిసిన వేదాంగాలన్నీ తెలిసినవాడు, అనేకమైనటువంటి పురాణ రహస్యాలన్నీ తెలిసినవాడు. ఆయన ఎప్పుడైనా ఇలా మనసులో తలుచుకోగానే ఆయనకి ఆ నారాయణుని యొక్క రూపం అలా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇలా తన కథని చెప్పి కాబట్టి నువ్వు ఈ భగవంతుని యొక్క కథని నువ్వు రచించు, దానికి భాగవతం అని పేరు పెట్టు. ఆ భగవంతుడి యొక్క నారాయణ మహర్షి యొక్క నారాయణుని యొక్క నువ్వు కథని లీలలన్నింటినీ వర్ణిస్తూ ఒక కావ్యం రాసినట్టయితే అప్పుడు నీ మనస్సుకి ఉన్నటువంటి ఈ అశాంతి తగ్గిపోతుంది అని చెప్పేసి నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ వేదవ్యాస మహర్షికి ఉపదేశం చేశాడు. ఆ ప్రకారంగా వేదవ్యాస మహర్షి ఈ భాగవతాన్ని రచించడం జరిగిందనమాట. అయితే ఇదే విధంగా పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన వేటగాడు. ఆ వేటాడుకునేటప్పుడు అతనికి కూడాను అతను చేసేటువంటి కర్కశమైన పనుల నుంచి అతన్ని మళ్లించడం కోసం అని చెప్పేసి ఆయనకి రామ మంత్రాన్ని తిరిగేసి ఉపదేశించాడు అనమాట. రామ అని మనం అంటాం కదా, అలా కాకుండా మరా అని ఆయనకి ఉపదేశించి నువ్వు ఈ నామాన్ని జపించుకుంటూ ఉండు అని చెప్పేసి చెప్తే ఆ పోయేవాడు కొన్నాళ్ళకి మహర్షి అయిపోయి వాల్మీకి మహర్షి అయిపోయి ఆయన రామాయణాన్ని రచించాడు. ఆయన రామాయణం రచించేటప్పుడు కూడా ఇదే నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చి రామాయణ యొక్క గాథనంతని టూకీగా ఆయనకి చెప్పి నువ్వు దీన్ని దర్శించి రామాయణాన్ని రచించు అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి మన కావ్యాలు ఏమున్నాయి? రామాయణం, మహాభారతం, భాగవతం. ఈ మూడిట్లోనూ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాస్తే భారత భాగవతాల్ని వ్యాస మహర్షి రాశాడు. వీళ్ళిద్దరికీ కూడాను ఈ కావ్యాలు రచించడంలో దిశానిర్దేశం చేశాడు. అంటే వాళ్ళకి ఉపదేశం చేసి ఆ కావ్యాలు వాళ్ళు రచించేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాడు అనమాట. అంతేకాకుండా ఈయన ఎంతో గొప్పవాడు, సంగీత విశారదుడు, అనేకమైనటువంటి మంచి మంచి పనులు ఎన్నో చేసేవాడు. కాబట్టే మనం సినిమాల్లో చూసినట్టుగా ఆయన అవతల వాళ్ళకి దెబ్బలాటలు పెట్టడము, లేకపోతే ఆ దెబ్బలాటలు చూసి ఆనందించడము, లేకపోతే కలహ భోజనుడు అనేటువంటి బిరుదు ఆయనకి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడాను అవన్నీ కరెక్ట్ కాదనమాట. అవన్నీ నిజాలు కావు. మనం ఆ సినిమాలను చూసో లేకపోతే ఇంకో నాటకాలను చూసో నారద మహర్షిని తక్కువగా అంచనా చేయడానికి వీల్లేదు. ఇదే విధంగా ఈ నారద మహర్షి చెప్పినటువంటి వాళ్ళలో గొప్పవాళ్ళలో ఇంకా ఇద్దరున్నారు. ప్రహ్లాదుడు కడుపులో ఉండంగా ప్రహ్లాదుడి యొక్క తల్లి లీలావతి కడుపులో ఉండంగా
ఆమెకి ఆశ్రయం ఇచ్చి ఆ బాలుడికి ఈ విష్ణుతత్వాన్ని అంతని కూడాను గర్భంలో ఉండగానే ఉపదేశిస్తే ఆ ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యాడో, నారాయణ భక్తుడయ్యాడో అందరికీ తెలిసినదే. అదేవిధంగా ధ్రువుడు అనేటువంటి ఒక బాలుడు అతను ఉత్తానపాదుడి యొక్క కుమారుడు అనమాట, సునీతి. వీరిద్దరికీ పుట్టినటువంటి ఆ బాలుడు ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి సవితల్లి అతన్ని తిరస్కరిస్తే అప్పుడు తనకు చాలా బాధపడితే తల్లి ఉపదేశం చేస్తుంది, నువ్వు మీ తండ్రి గారి తొడ మీద కూర్చోలేదని నువ్వు బాధపడాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, తపస్సు చేసుకుంటే నారాయణుడే నీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్తే ఆ మాట పట్టుకుని అతను అడవులకు బయలుదేరి వెళ్తాడు చిన్న బాలుడు. అప్పుడు నారద మహర్షి కనబడి నారాయణుని దర్శించడం అంత సులభమైన మార్గం కాదు అని చెప్తే, నేను ఏమైనా సరే ఇంటికి వెళ్ళను, నారాయణుని చూసిన తర్వాత ఇంటికి వెళ్తాను అని చెప్పేసి నిర్ణయించుకుంటే ఆ బాలుడికి కూడాను ఈ నారద మహర్షి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అతనికి నారాయణ భక్తిని అతనిలో పెంపొందించి అతను తపస్సు చేసుకుని ఆ తపస్సులో సఫలీకృతమై ధ్రువ నక్షత్రంగా నిలబడేటువంటి అవకాశాన్ని అతనికి కల్పించినటువంటి మహానుభావుడు ఈ నారద మహర్షి అన్నమాట. కాబట్టి ఇలాగా ఈ నారద మహర్షి యొక్క గొప్పదనం చెప్పుకుంటుంటే ఇంకా చాలా ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనం ఈ నారాయణ మహర్షి యొక్క గొప్పదనాన్ని ఈరోజు ఆయన యొక్క నారద జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఆయనకి మన యొక్క భక్తిపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ జై నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాన్ని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మైర్నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం ఏతత్సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు, శ్రీకృష్ణ అర్పణమస్తు.